హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఒక ఫుల్ సెట్ అయితే ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి. సో, ఇక్కడ ఓవరాల్‌గా మనకి 18 బ్యాంగిల్స్ సెట్ అనమాట. సో, ఇక్కడైతే నేను చూపించేది థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలి అనేదైతే చూపిస్తున్నాను. సో, ఆల్రెడీ మనకి ఇంతకుముందు కొన్ని వీడియోస్‌లో అయితే థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలి అనేదైతే ఆల్రెడీ చూపించానండి. నేను ఒక 30 స్టాండ్స్ వరకు అయితే తీసుకొని స్టిచ్ చేసేసి నీట్‌గా మనకి పల్చగా అనుకుంటూ అయితే తీసుకొచ్చేసుకోవాలి మొత్తం బ్యాంగిల్ అంతా కూడా. సో, ఇలా చేసిన తర్వాత ఇదైతే 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అండి. సో, దీనిపైన గమ్ పెట్టేసి స్టోన్ చైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో, ఇలాగే మనకి 4 కట్‌లో 8 బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తామండి. 4 బ్యాంగిల్స్ అయితే గోల్డ్ కలర్ స్టోన్ చైన్ వస్తది. 4 బ్యాంగిల్స్ అయితే మాత్రం మనకి వైట్ కలర్ స్టోన్ చైన్ అయితే వస్తదనమాట. సో, ఇలాగ మొత్తం 8 బ్యాంగిల్స్ కూడా నేను చేసేసుకున్నాను. ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మిడిల్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్‌గా చేసుకుని గ్లాస్ బ్యాంగిల్స్‌లో కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేసుకోవచ్చు. సో, నాకైతే వాళ్ళు సెట్ రిఫరెన్స్‌గా అయితే పంపించి ఇలా చేయగలుగుతారా అని అయితే అడిగారు. సో, కంప్లీట్‌గా లాస్ట్ వరకు చూసేయండి. నేను ఈ సెట్‌కి ఎంత ఛార్జ్ చేశాను అనేది కూడా చూపిస్తాను. సో, ఇలాగా 2 లేయర్స్ లాగా అయితే చేశానండి. ఒక లేయర్ పక్కన ఇంకొక లేయర్ అనమాట. 4 కట్ బ్యాంగిల్ పైనే 2 లేయర్స్ లాగా, అంటే 2 లేయర్స్ అంటే పక్కన 2 చైన్స్ వస్తాయన్నమాట. సో, ఇలాగ మొత్తం 8 బ్యాంగిల్స్ అనేవి మేక్ చేశాను. సో, ఫైనల్‌గా చూసేసి అవుట్‌పుట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి సెట్స్ ఎవరైనా మేక్ చేయించుకోవాలి అనుకుంటే మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందండి. సో, మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా అయితే నేను కస్టమైజేషన్ అయితే చేసిస్తాను. సో, కలర్స్ అండ్ సైజెస్ అనేవి కస్టమైజేషన్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నాకు వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేసేయండి. సో, ఇలాగ మొత్తం అన్ని 8 బ్యాంగిల్స్ కూడా మేక్ చేసేసుకున్నాను. మనకి ఫస్ట్ అయితే బ్యాంగిల్ పైన స్టోన్ చైన్ ఎంత పడుతుంది ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది నీట్‌గా ఉంటుంది. ఫస్టే స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి క్లమ్జీగా కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను చూపించేవి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ రౌండ్ అండి. సో, దీనిపైన మనకి స్క్వేర్ అండ్ డ్రాప్ కుందన్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్‌లో, అవైతే యూజ్ చేశాను. ఫస్ట్ అయితే స్క్వేర్ కుందన్ని స్ట్రైట్‌గా కాకుండా డైమండ్ షేప్ ఎలా ఉంటుందో డైమండ్ లాగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ బ్యాంగిల్ అంతా కూడా అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కుందన్కి మధ్యలో ప్లేస్ ఉంది కదా. సో, ఆ ప్లేస్లో అయితే డ్రాప్ కుందన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సో, ఎలా చేశాను ఏంటి అనేది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో, డిజైన్ కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ పిక్ రిఫరెన్స్‌గా తీసుకొని కూడా మీరు మేక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. సో, వీటిల్లో ఈ మోడల్‌లో అయితే ఈ డిజైన్‌లో అయితే 4 బ్యాంగిల్స్ వస్తాయండి. సో, 4 బ్యాంగిల్స్ మనకి సెట్‌లో ఎలా ఉంటది ఏంటి అనేది లాస్ట్‌లో చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. మనకి చాలా బడ్జెట్ అనమాట ఇది. సో, ఈ టోటల్ సెట్ అంతా కూడా నేను ఛార్జ్ చేసింది 800 రూపీస్ అండి. 800 రూపీస్ షిప్పింగ్‌తో కలుపుకొని 900 రూపీస్ అనమాట. సో, తెలుసు కదా షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కూడా 899 ఫ్రీ షిప్పింగ్ అయితే నేను పెట్టేశాను ఆల్రెడీ. సో, మీకు ఆల్రెడీ తెలుసు 18 బ్యాంగిల్స్ సెట్ అంత తక్కువకి రావడం అంటే కొంచెం మనం బడ్జెట్ అనేది తెలుసుకోవచ్చు కదా. సో, 3D డిజైన్స్ అయినా సరే, నార్మల్ డిజైన్స్ అయినా సరే, 3D రోజన్స్ అయినా సరే, లేకపోతే ఇంకా మనకి లామినేటింగ్ షీట్ మీద చేసే డిజైన్స్ అయినా సరే, ఏవైనా సరే మనకి బడ్జెట్‌లో అయితే వస్తాయన్నమాట. సో, ఇక్కడ చూపించేది వచ్చేసి 2 కట్ ఫ్లాట్ అండి. 2 కట్ ఫ్లాట్ పైన డైమండ్ షేప్ ఉంటుంది కదా, డైమండ్ షేప్ కుందన్స్ అయితే ఒక లీఫ్ ప్యాటర్న్‌లో అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. మొత్తం ఆల్ ఓవర్ బ్యాంగిల్ అంతా కూడా ఇలానే లీఫ్ ప్యాటర్న్‌లో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇవి ఇన్ ద మిడిల్ వస్తాయండి. బ్యాంగిల్స్ మధ్యలో 2 బ్యాంగిల్స్, ఈ 2 బ్యాంగిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో, డిజైన్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు. లీఫ్ ప్యాటర్న్‌లో అయితే స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్‌గా పెట్టకూడదు, కొంచెం బెండ్ అయినట్టుగా అయితే పెట్టుకోవాలి. సో, డిజైన్ చూసేయండి ఒకసారి అయితే. సో, ఫైనల్‌గా డిజైన్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. అలాగే మీకేమన్నా రిఫరెన్స్‌గా పిక్స్ కావాలన్నా, రిఫరెన్స్‌గా డిజైన్స్ కావాలన్నా నేను మేక్ చేస్తాను. డిజైన్స్ ఇన్ ద సెన్స్ మీకు ఒకవేళ కలర్ కాంబినేషన్స్లో ఏమన్నా చేయండి డిజైన్స్ అని చెప్పినా సరే నేను మేక్ చేస్తాను. సో, ఫర్ రిఫరెన్స్ అనమాట. సో, ఇక్కడ ఇంకొక డిజైన్ వచ్చేసి 4 కట్‌లోనే స్క్వేర్ కుందన్స్ యూజ్ చేసి అయితే చేస్తామండి. స్క్వేర్ కాదు, రెక్టాంగిల్ అనమాట. రెక్టాంగిల్ కుందన్స్ ఇలా మిడిల్లో పెట్టిన తర్వాత అటు ఇటు కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఆ గ్యాప్లో స్టోన్ చైన్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో, అటు ఇటు స్టోన్ చైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. సో, ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. సో, ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా, 899 ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో, వీటితో పాటు ఇంకా ఏమన్నా డిజైన్స్ కావాలన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో, నేను ఆ
డిజైన్స్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో మీకేమన్నా మిక్స్డ్ కలర్స్లో చేయాలి అన్నా సరే నేను చేసి చూపిస్తాను రిఫరెన్స్గా. సో ఫైనల్గా ఎలా అనిపించింది అనేది మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో మన ఛానల్లో గ్లాస్ బ్యాంగిల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కదా, క్లియరెన్స్ సేల్లో అయితే పెట్టాను కొన్ని అయితే. సో ఆ క్లియరెన్స్ సేల్ అయితే అందరూ కూడా గ్రాబ్ చేసుకోండి. మనకి సంక్రాంతి వరకే ఉందండి ఆఫర్ అయితే మాత్రం. సంక్రాంతి తర్వాత ఆఫర్ అనేది లేదనమాట. సో ఈ సంక్రాంతి లోపే ఎవరైనా కొనాలి అనుకుంటే కొనేసుకోండి. సో రిటర్న్ గిఫ్ట్లో పాట్లీ బ్యాగ్స్ అనేవి కొంతమంది యాడ్ చేస్తున్నారు. సో మన స్మాల్ పాట్లీ బ్యాగ్స్ నుంచి డిజైనర్ పాట్లీ బ్యాగ్స్ వరకు అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఫుల్ సెట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.